హాయ్ హలో వెల్కమ్ ఎవ్రీబడి. నేను మీ ధన్య బాలకృష్ణ. తెలుగు ప్రేక్షకులకి హార్టీ వెల్కమ్ టు దిస్ యూట్యూబ్ వీడియో. ఇది చాలా ఒక స్పెషల్ వీడియో ఈరోజు అనమాట. ఎందుకంటే నా సినిమా కృష్ణలీల November 7th రిలీజ్ అవబోతుంది. ఏంటి ఈ అమ్మాయి హీరోయిన్ తనేమో క్వశ్చన్స్ అడుగుతుంది కదా అని మీరు చాలా డౌట్లో ఉంటారు, చాలా క్యూరియస్గా ఆలోచిస్తూ ఉంటారు. మ్యాటర్ ఏంటంటే మన తెలుగు ఇండస్ట్రీకి ఒక న్యూ స్వీట్ హ్యాండ్సమ్ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ హీరో ఇంట్రడ్యూస్ అవబోతున్నాడు. సో ఆయన్ని ఇంట్రడ్యూస్ చేయడానికి వేరే ఎవరో ఎందుకు చేయాలి, ఆయనతో 3 months ట్రావెల్ చేసిన నేనే చేస్తే బాగుంటుంది కదా అని ఐ చోజ్ టు start this video. So it gives me immense pleasure and I'm so proud to introduce the hero of Krishna Leela, my hero Devan, to all of you. Hi Devan. Hi. బాగుందా నా ఇంట్రొడక్షన్ నీకు? సో దేవన్, యాక్చువల్లీ you've been in the industry for 10 years. Actually ప్రేక్షకులకు చెప్పాలంటే ఆల్మోస్ట్ 10 years నుంచి దేవన్ has been trying for looking for a good script అండి. చాలా ఆఫీసెస్ తిరిగాడు, చాలా ఆడిషన్స్ ఇచ్చాడు అండ్ చాలా స్క్రిప్ట్స్ చదివాడు. చాలా అంటే he's been in the industry for 10 years and looking for a good opportunity and chance. So Devan, నా ఫస్ట్ క్వశ్చన్, నువ్వు చాలా స్క్రిప్ట్స్ చూసుంటావు, చాలా నరేషన్స్ వినుంటావు అండ్ చాలా ఆఫీసెస్కి తిరిగావు. 10 years పడింది నీకు ఈ స్క్రిప్ట్ని ఓకే చేసుకోవడానికి. యా, మనకి మనం సెలెక్ట్ చేసుకున్న స్టోరీ హిట్ అవుతుందా కాదా, సూపర్ హిట్ అవుతుందా అనేది మన చేతిలో ఉండదు. కానీ అట్లీస్ట్ నేను సెలెక్ట్ చేసుకునే స్టోరీ ఎలా ఉండాలనుకున్నాను అంటే, నేను ఇంతకాలం వెయిట్ చేసిన తర్వాత వెనక్కి తిరిగి ఒక స్టోరీని చూసుకుంటే ఐ షుడ్ గెట్ ఇన్స్పైర్డ్. నాకు ఒక సాటిస్ఫాక్షన్ కావాలి, ఒక మంచి స్టోరీ ఇన్ని రోజులు వెయిట్ చేసినందుకు ఒక మంచి స్టోరీ చేశాను అన్న ఆ గట్ ఫీలింగ్ నాకు రావాలి అని ఐ వెయిటెడ్ దీస్ మెనీ. యాక్చువల్లీ దేవన్ ఈజ్ అ వెరీ స్పిరిచువల్ పర్సన్ అనమాట. నేను ఫస్ట్ డే ఆయన్ని కలిసినప్పుడు హీ వాజ్ టాకింగ్ అబౌట్ భగవద్గీత కానీ అంటే స్పిరిచువల్ లెర్నింగ్స్ కానీ ఏదైతే ఉందో, హీ ఈజ్ మూవ్ టు దట్ నెక్స్ట్ స్టెప్ వేర్ అంటే ఆయనకి కోపం ఉండదు, ఈగో ఉండదు, ఏముండదు. సో హీఈస్ అ వెరీ అంటే ఎలివేటెడ్ హ్యూమన్ బీయింగ్ అని నేను చెప్తాను. సో ఈ కృష్ణలీలలో ఏ పాయింట్ నీకు బాగా కనెక్ట్ అయింది? అసలు పునర్జన్మ అనేది ఒక చాలా కనెక్టింగ్ ఫ్యాక్టర్. అంటే అసలు మనకి రేపొద్దున ఏం గ్యారంటీ ఉంది ఏంటి అని తెలియని లైఫ్లో అసలు మన ఈ లైఫ్ని లీడ్ చేయడానికి ఒక రూట్ కాజ్ ఉంది. మనం ఈ లైఫ్ని ఇంత బాగా లీడ్ చేయటానికి ఒక రూట్ ఏది ఉంది అంటే అది మన ధర్మం చెప్తుంది భగవద్గీతలో, పునరపి జన్మం పునరపి మరణం అని. అంటే నేను ఏం చెప్తానంటే, ఈ కాళ్ళు తీసి ఇటేసుకోవటానికి రాసిపెట్టి ఉందా, లేదంటే ఈ హ్యాండ్, ఇట్స్ నాట్ అబౌట్ మైక్రో మేనేజ్మెంట్. ఓవరాల్గా చూస్తే ఒక లైఫ్ని లీడ్ చేయడానికి ఆ డెస్టినీ అనేది ఆల్రెడీ ప్రీ రిటర్న్ అనేది నేను నమ్ముతాను. అసలు ఈ కథ స్టార్టింగే ఆ పాయింట్ మీద స్టార్ట్ అయ్యేసరికి దట్ మేడ్ మీ ఎక్సైటెడ్. ఇలాంటివి పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ కానీ ఫీలింగ్ కానీ ఏమన్నా ఉన్నదా? చాలాసార్లు మనం కొంతమంది ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నప్పుడు మనం ఏదో చెప్పాలనుకుంటాము, అది వాళ్ళు చెప్తూ ఉంటారు. ఇది ఆల్రెడీ మనకు తెలిసిన విషయమే, కానీ ఎప్పుడు ఎక్స్పీరియన్స్ అయ్యామా అంటే ఎప్పుడు ఎక్స్పీరియన్స్ అయ్యాము. ఆ ఫీలింగ్ ఉంటుంది కదా, ఆ ఫీలింగ్ని చాలాసార్లు ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటాను చాలా కొద్ది మందితో ట్రావెల్ అవుతున్న టైంలో. ఆ ఎక్స్పీరియన్స్కి ఎప్పుడు ఆన్సర్ ఏంటి అంటే ఐ డెంట్ గెట్ ఇట్. బట్ ఎప్పుడైతే మనకి ఈ స్టోరీ రాసిన అనిల్ కిరణ్ కుమార్ గారు ఈ స్టోరీ చెప్తా ఉన్నారో, అసలు ఈ ఆలోచన రావడానికి రూట్ కాజ్ ఒకటి ఉందండి. అసలు ఆ రూట్ కాజ్ని పట్టుకుంటే మనం ఈ లైఫ్ని ఇలా లీడ్ చేయగలం అని చెప్పేది దట్ మేడ్ మీ ఎక్సైటెడ్. వావ్ కదా, గూస్ బంప్స్ మూమెంట్ కదా అది నిజంగా. సో డూ యూ బిలీవ్ దట్ మన రైటర్ జడ్జ్ ఆయన, సో మన సినిమా రైటర్ ఈజ్ ఆల్సో అ జడ్జ్ అండి, ఈజ్ అ ప్రాక్టీసింగ్ జడ్జ్
అండ్ హీఈస్ అ రైటర్. సో అనిల్ గారు అండ్ అనిల్ గారు వాళ్ళ వైఫ్ జ్యోత్స్నా మ్యామ్ ఇస్ ద ప్రొడ్యూసర్ అనమాట. మీకు ఇంట్రడక్షన్ చేయకుండా మీరు క్వశ్చన్స్ అడిగేశారు, సో ఇంట్రడక్షన్ నేను ఇవ్వాల్సింది. సో వన్ ఆఫ్ ద మోస్ట్ స్ట్రాంగ్ పవర్ఫుల్ ప్రొడ్యూసర్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ లాంచ్ అవబోతున్నారు. సో హ్యాపీ దట్ జ్యోత్స్నా మ్యామ్ ఫస్ట్ ఫిల్మ్లో నేను యాక్ట్ చేశాను. షీ సచ్ అ వండర్ఫుల్ ప్రొడ్యూసర్, సచ్ అ డైనమిక్ ప్రొడ్యూసర్ అండి. రోజు వచ్చి షూటింగ్లో కూర్చునే వాళ్ళు, ఎంత టైం అయినా, నైట్ అయినా, డే అయినా, వివర్ షూటింగ్ ఫుల్ నైట్ సమ్ డే. తనకి ఒంట్లో బాగాలేకపోయినా షీ యూస్ టు బీ ఆన్ ద సెట్స్ ఎవ్రీ డే అండ్ మేడ్ షూర్ దట్ ఐ వాస్ కంఫర్టబుల్. కొన్నిసారి ఐ వాస్ ది ఓన్లీ ఫీమేల్ ఆర్టిస్ట్ ఆన్ ద సెట్ అనమాట. సో నా కంపెనీ ఇవ్వడానికి కూడా నా పక్కనే కూర్చునేవాళ్ళు. సో సచ్ అ వండర్ఫుల్ ప్రొడ్యూసర్ ఈస్ గోయింగ్ టు బీ ఇంట్రడ్యూస్ టు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. ఐఎమ్ సో హ్యాపీ దట్ ఐ వాజ్ యువర్ ఫస్ట్ ఆర్టిస్ట్. నేనే ఇదయ్యాను అని చెప్తున్నారు. ఈమె కూడా చలిలో ఒక నైట్ అంతా స్టే చేసి హెవీ డ్రెస్ వేసుకొని ఇట్స్ ఓకే, దట్స్ మై జాబ్, నేను చేయాలి. కానీ ఇంకా హీరో దేవన్ వస్తే తను సెకండ్ పార్ట్ షూటింగ్లో కళ్ళు కూడా చాలా ఇబ్బంది పడ్డాడు, ఇంకా విత్ డ్రెస్. హీ వర్క్డ్ అ లాట్. దేవన్, వాట్ ఇస్ ఇట్ దట్, నాకు తెలుసు దేవన్ అయితే డైరెక్షన్, మొత్తం సినిమా ఆల్మోస్ట్ ప్రొడక్షన్ కోఆర్డినేషన్, యాక్టింగ్, ఇదంతా అతను ఒక్కడే చేశాడు. అంటే హీ డిడ్ ఇట్ ఆల్ బై హిమ్సెల్ఫ్ అనమాట. ఎక్కడి నుంచి వస్తుంది ఈ ఎనర్జీ? వాట్ మేక్స్ యూ డ్రైవ్ అండ్ గెట్ అప్ ఎవ్రీ డే ఇన్ ద మార్నింగ్ టు వర్క్? ఆల్మోస్ట్ దగ్గర యూ వుడ్ హావ్ వర్క్డ్ మోర్ దెన్ 15 hours a day అనుకుంటా. నువ్వు అసలు నిద్రపోయడమే చాలా తక్కువ. యా, చాలా తక్కువ నిద్రపోతావు నువ్వు షూటింగ్ టైంలో అయితే. ఎలా, వాట్ కీప్స్ యూ మోటివేటెడ్ లైక్ దట్? యాక్చువల్గా దాన్ని మీరు కూడా జిమ్ ఫ్రీక్ కదా, రోజు డైలీ మనం జిమ్ చేస్తున్నప్పుడు మనకు ఒక డిసిప్లిన్ అలవాటు అయిపోతుంది అనమాట. జిమ్ ఏం నేర్పిస్తుంది అంటే, ఇట్స్ నాట్ ఓన్లీ బాడీ బిల్డింగ్, ఇట్స్ అబౌట్ మైండ్ ట్రైనింగ్ కూడా, మన స్టేట్ ఆఫ్ మైండ్ కూడా. ఏదన్నా వర్క్ స్టార్ట్ చేసే ముందు దీన్ని ఎన్ని కంప్లీట్ చేయాలి, ఎలా కంప్లీట్ చేయాలి అనేది ఒక ప్లాన్ చేసుకుని జిమ్లోకి వెళ్తావు నువ్వు, అది కంప్లీట్ చేస్తావు. అలానే నేను కూడా ఏంటంటే, ఏదైనా ఒక వర్క్ స్టార్ట్ చేయాలి అంటే అసలు దీనికి వచ్చే హర్డిల్స్ ఏంటి, దీన్ని మనం ఎలా కంప్లీట్ చేయాలి, ఇది కంప్లీట్ ఎంత ప్రాబ్లమ్స్ వచ్చినా కంప్లీట్ చేయగల క్యాపబిలిటీ మన దగ్గర ఉందా, ఉన్నప్పుడే తీసుకోవాలి. ఇప్పుడు దిగిన తర్వాత నేను ఇది ఒకటే చేస్తాను, అది ఒకటే చేస్తాను అనేది కంటే అసలు ఇది ఎలా కంప్లీట్ చేస్తాను అనేది ఆలోచిస్తాను. ఎప్పుడైతే ఆ ఎండ్ రిజల్ట్ని, వర్క్ని ఆలోచిస్తానో, ఎలా అయినా ఎంత హడ్డీలు వచ్చినా చేసేయాలనుకుంటాను. ఎలా అంటే, ఇప్పుడు ఆల్మోస్ట్ నేను 10 years నుంచి ఇండస్ట్రీలో ట్రై చేస్తూ ఉన్నాను. సో యూ హ్యావ్, నీకు ప్యాషన్, ప్రొఫెషన్ రెండు ఒకటే. యు ఆర్ సో లక్కీ అండ్ యు ఆర్ బ్లెస్డ్. నాకు ప్యాషన్ వేరు, ప్రొఫెషన్ వేరు. ఎందుకంటే ఇందులో ఏదన్నా ఒక మంచి ఇంపాక్ట్ ఉండే రోల్ చేయాలి, ఏదన్నా చిన్న చిన్న రోల్ కాకుండా. అంటే నాకు వెనకాల బ్యాక్గ్రౌండ్ లేదు. సో అందుకోసం ఐ హ్యావ్ నో అదర్ ఛాన్స్ ఎక్సెప్ట్ వెయిటింగ్. బట్ ఈ వెయిటింగ్ టైంలో నన్ను నమ్ముకున్న నా పేరెంట్స్ని, నా ఫ్యామిలీని ఫీడ్ చేసుకోవాలి, నన్ను నేను ఫీడ్ చేసుకోవాలంటే ఐ నీడ్ ఏ ప్రొఫెషన్. సో ఎప్పుడైతే అది చేస్తూ ఉన్నానో, వర్క్ చేస్తున్నాను, మూవీస్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను. ఈ 10 yearsలో నేను ఏం చేశాను అంటే, ఈ వెయిటింగ్ పీరియడ్లో నాకేమర్థమైందంటే, యు ఆర్ ద ఓన్లీ వన్ టు పుష్ యువర్ సెల్ఫ్. మనల్ని మనం పుష్ చేయటం తప్ప, మనం ఆపర్చునిటీ క్రియేట్ చేయటం తప్ప మనకు వేరే ఛాన్స్ లేదు అని చెప్పి అనుకున్నాను. సో ఇంత స్ట్రగుల్లో ఆగిన తర్వాత ఒక ఆపర్చునిటీ వస్తే ఐ హ్యావ్ నో అదర్ ఆప్షన్, లైక్ లైఫ్ అండ్ డెత్ అనమాట ఇది నాకు. సో ఇందులో నా హార్ట్ అండ్ సోల్ పెట్టి కంప్లీట్గా నేను నా బెస్ట్ ఇస్తే తప్ప నేను కృష్ణలీలని ఫామ్ చేయలేను అనుకున్నాను. అందుకే నేను డైరెక్షన్ సీట్లోనూ కూర్చున్నాను, ప్రొడక్షన్ సీట్లో కూర్చున్నాను, యాక్టింగ్లోనూ కూర్చున్నాను. యాక్చువల్లీ తను బెస్ట్ ఇచ్చాడు అనమాట. ఇప్పుడు ఒక పక్కన యాక్టింగ్ చేస్తూ స్క్రీన్ మీద అది ఎలా వచ్చింది అని పరిగెట్టుకొని వచ్చి డైరెక్షన్ సీట్లో కూర్చొని ఆ ప్లేస్లో అది ఎట్లా వచ్చింది సీన్ అనేది కూడా చూస్తూ ఎలా చేసి, అంటే జర్నీ ఇస్ వెరీ ఇమోషనల్ అండ్ చాలా మంది కనెక్ట్ అయ్యే జర్నీ ఇది.
ఎందుకంటే ఇట్స్ నాట్ ఈజీ అండి. చాలామందికి సినిమాలో యాక్టింగ్ చేయాలో ఆర్ ఎనీథింగ్, ఫోటోగ్రఫీ కానీ ఆర్ డ్యాన్స్ కానీ ఎనీ ఫార్మ్ ఆఫ్ ఆర్ట్ ఫార్మ్లో వాళ్ళు చాలామందికి ప్యాషన్ ఉంటుంది, బట్ అందరూ అది పర్స్యూ చేయలేరు బికాస్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్. అంటే నైట్ నిద్రలో కూడా కలవరిస్తున్నారు అని చెప్పి వాళ్ళ మమ్మీ నాకు కాల్ చేసి చెప్పింది అన్నమాట. నిద్రలో యాక్షన్ కట్ అంటే అది నేను చిన్న పవర్ న్యాప్ లాగా 5 minutes తీసుకునేవాడిని అనమాట, ఎనర్జీ ఉండటం కోసం. పడుకుని ఆ 1 hourలో అరే నేనేంటి ఇంత టైం పడుకుని పోయాను అని చెప్పి లెగిసి దుప్పట్లో మైక్ ఎత్తికేవాడిని. మైక్ ఎక్కడ ఉంది, మైక్ కనపట్లేదు అనుకునేవాడిని. అమ్మ టీం అందరూ ఏం చేస్తున్నారు అనేవాడిని. క్యారవెన్లో ఉన్నానా ఏంటి, పడుకుని పోయానా అని ఐఎమ్ కాన్షియస్ అనమాట. ఒక 1 minute అయిన తర్వాత అరే కాదు రిలాక్స్ అనుకునేవాడిని. బట్ యాక్చువల్లీ యు వర్ వర్కింగ్ పార్ట్ టైం ఆల్సో కదా, కొంచెం కొన్ని రోజులు. ఒక రోజు రైన్ షూట్ చేశారు, ఫీవర్ వచ్చింది, ఈయనకి వచ్చింది, పృథ్వీ గారికి కూడా వచ్చింది. బట్ పృథ్వీ గారికి షూట్ లేదు, ఈయనకి షూట్ ఉంది. నెక్స్ట్ డే నేను రాను అని ఏం చెప్పట్లా, వచ్చారు. నెక్స్ట్ డే షూట్ కంప్లీట్ చేశారు. ఎక్కడ అసలు ఆ బ్రేక్స్ ఇవ్వాల షూట్కి. వెరీ ఇన్స్పైరింగ్. ఇంకా కళ్ళు ఇబ్బంది వచ్చింది సెకండ్ హాఫ్లో లెన్సెస్ వల్ల. అది రెడ్ అయిపోయేది కదా, ఎర్రగా అయిపోయేది ఒక 3-4 days. అవును, రెడ్ అయిపోయింది, నిద్రపోలేదు. ఆ లెన్స్ మంటుతుంది. అండ్ దానివల్ల 1 month సఫర్ అయ్యాడు. ఆయన ఎప్పుడు పెయిన్ నేను ఇట్లా ఫీల్ అయ్యా, ఇట్లా సఫర్ అయ్యా అని ఎప్పుడు లేదు. బికాస్ హీ నోస్ దిస్ ఇస్. అంటే ఈ 10 years పెయిన్ నుంచి ఇంకా ఈ ఆపర్చునిటీని ఎలాగైనా మనం పర్సూ చేయాలి. పని మొదలు పెడుతుంది కదా, సినిమాని కంప్లీట్ చేయగల ఇది ఉండాలి, ఆడియన్స్ దగ్గరికి తీసుకెళ్ళాలి. ఇంత గొప్ప స్టోరీని, ఇది ఒకటే నాది, దీనికోసం ఏం చేయాలి అనేది తప్ప. నాకు 24 hours సరిపోవట్లేదు అనేవాడు. ఇంకా కొంచెం ఉంటే టైం బాగుండేది అనేవాడు. అంటే నిజంగా మొత్తం న్యాయం చేశాడు. అంటే మీరు ఇచ్చే డబ్బుల్ని వాడు ఎక్కడైనా లైక్ వాడు హ్యాపీగా కూర్చొని హీ కెన్ ఎక్స్ప్లాయిట్ ఇట్ కదా, నేను హ్యాపీగా తీస్తాను. ఎక్కడ అట్లా ఏం లేదు. వాడు ప్రతిసారి నాకు చెప్పేవాడు ఎక్కడ రెస్పాన్సిబిలిటీ, ప్రొడ్యూసర్ వాళ్ళ డబ్బులు నేను వేస్ట్ చేయకూడదు, డేస్ వేస్ట్ చేయకూడదు, కాల్ షీట్ వేస్ట్ చేయకూడదు అని ప్రతి 1 minute కూడా వేస్ట్ చేయకుండా. కొన్నిసారి బ్రేక్స్ కూడా ఉండవు షూట్లో. సో వాడు ఈజీగా హీ కెన్ టేక్ అడ్వాంటేజ్. బట్ అసలు అసలు 24 hours షూట్ తీసాడు వితౌట్ ఎనీ బ్రేక్ అండ్ రెస్ట్. కానీ యాక్చువల్గా ధన్య మనం బ్రేక్ ఇవన్నీ ప్లాన్ చేసుకుంటున్నాం, కానీ యూ థింక్ ఆఫ్ షూట్. మన షూట్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండ్ అయ్యే వరకు ఏ రోజు మనకి అన్ఎక్స్పెక్టెడ్ బ్రేక్స్ కానీ, లొకేషన్స్ బ్రేక్ అవ్వటం కానీ, ఆర్టిస్ట్ కమ్యూనికేషన్స్ కానీ. సి ఐఎమ్ నోవేర్, ఐ డోంట్ హ్యావ్ ఎనీ బ్యాక్గ్రౌండ్. స్టిల్ ఒక కొత్త పర్సన్ కూడా మీరు అందరూ ఇంత సపోర్ట్ చేసి ఏ రోజు మీ డేట్స్ ఇవ్వటంలో ఇబ్బంది పెట్టలేదు, టైంకి రాకుండా ఉండటం. బబ్లు పృథ్వీ గారు ద మోస్ట్ బిజియెస్ట్ పర్సన్ ఇప్పుడు, తులసి గారు, వినోద్ గారు, రవి కాళే గారు చూడండి. అంటే మనకి నేచర్ గాడ్స్ బ్లెస్సింగ్ కూడా అలా బ్యాక్గ్రౌండ్లో ఉండబట్టే ఇవన్నీ పాసిబుల్ అయింది అనుకుంటా. సినిమా అనేది ఒక ఇంపాసిబుల్ థింగ్ని ఎలా పాసిబుల్ చేసుకున్నాము మాలాంటి ఒక కొత్త ప్రొడక్షన్, కొత్త యాక్టర్కి అంటే బికాస్ ఆఫ్ ద డివైన్ సపోర్ట్ అని నేను బిలీవ్ చేస్తాను. అండ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు ఇప్పుడు చాలా ప్రతి ఒక్కరికి ఇంకొకరికి సపోర్ట్ చేస్తూ ఉంటారు. లైక్ కొత్త సినిమా, కొత్త హీరో అంటే ఏంటో జస్ట్ చిన్న చూపులు కానీ అవన్నీ చూడరు. దే ఆర్ supporting small heroes, they are supporting small films, big films, whatever it is. Anni they are looking at it equally and giving their time and effort and audience also. సో అది ఇక్కడ ఇండస్ట్రీ ఆడియన్స్ కూడా సపోర్ట్ చేస్తున్నారు, ఇక్కడ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి ఇండస్ట్రీ ఎంత హెల్తీగా ఉంది అండ్ దే ఆర్ ఫ్లరిషింగ్ అండ్ గ్రోయింగ్ అనమాట. సో గ్రేట్. సో లెట్స్ టాక్ అబౌట్ కృష్ణలీల యాజ్ అ సబ్జెక్ట్. What do you think about unfulfilled love? యాక్చువల్గా ఒక్కోసారి మనం కొన్ని విషయాలు చాలా స్టబ్బోన్గా మనకి నేచర్ చాలా సిగ్నల్స్ ఇస్తూ ఉంటుంది, దిస్ ఈజ్ ఫర్ యూ, దిస్ ఈజ్ ఫర్ యూ అని చెప్పి. బట్ మనం ఏదో గోల్ అని చెప్పి ఇంకోటి అని చెప్పి దాన్ని యాక్సెప్ట్ చేయకుండా, అంటే లైఫ్ ఇచ్చే ప్రజెంట్ సిచ్యువేషన్స్ని యాక్సెప్ట్ చేయకుండా కొన్నిసార్లు స్టబ్బోన్గా ఉండిపోతాం. మనం ఎప్పుడైతే మనల్ని మనం రిస్ట్రిక్ట్ చేసుకుంటామో దేర్ ఆర్ మెనీ థింగ్స్ వీఆర్ గోయింగ్ టు లూజ్. కొంతమంది ఏమంటారంటే అది మనదైతే మనకి ఎలాగైనా వస్తుంది, మనది కాకుంటే రాదు అని చెప్పి. నేచర్ ఈస్ గివింగ్ అస్ కంటిన్యూస్ సిగ్నల్స్.
అరే ఇది నీది, ఇది యాక్సెప్ట్ చేయని చెప్పి. ప్రతి దాంట్లోనూ ఎలా ఉంటుందంటే ఇట్స్ నాట్ ఎవ్రీథింగ్ ఈజ్ రీరిటర్న్. ప్రతిదీ ప్రీ రిటర్న్ ఉంటుంది అని నేను చెప్పను అనమాట. దేర్ ఆర్ ఫ్యూ థింగ్స్ దట్ హ్యాస్ టు బీ ఫాలోడ్. ఇంకొన్ని థింగ్స్ ఎలా ఉంటాయి అంటే ఎండ్ ఆఫ్ ద డే అది మన కర్మ, మన చేతిలో ఉంటుంది. యు ఆర్ ద డెసిషన్ మేకర్. నువ్వు ఆ టైంలో అన్ని సిచ్యువేషన్స్ నీకు నేచర్ ఇస్తున్నప్పుడు ఇట్స్ యువర్ గ్రాబ్, ఇట్స్ యువర్ ఇంటెలిజెన్స్ టు గ్రాబ్ ఇట్. కరెక్ట్. సో అలాంటి సిచ్యువేషన్స్ని మిస్ అయితే ఎలా మనం అన్ఫుల్ఫిల్ అవుతాము. అసలు అదే ఒక పెద్ద అన్ఫుల్ఫిల్మెంట్. అంటే దానికోసం మళ్ళీ నువ్వు పుట్టి మళ్ళీ దేవుడు ఆ ఆపర్చునిటీ ఇచ్చి మళ్ళీ టైంని ఎవ్రీథింగ్ క్యాన్ బీ కమ్ బ్యాక్, కానీ టైం అనేది వెనక్కి రాదంటారు. కానీ మన టైటిల్లోనే ఉంది తిరిగి వచ్చిన కాలం తిరిగి రాదు కదా. ఎందుకు తిరిగి వచ్చింది అంటే గాడ్ ఈస్ గివింగ్ యూ ఏ సెకండ్ ఛాన్స్. ఆ టైంలో ఆ సిచ్యువేషన్ని మళ్ళీ నీకోసం రీక్రియేట్ చేస్తున్నారు. ఎంత బ్యూటిఫుల్ ఉంది చూడు. అండ్ వాట్ బెటర్ రీజన్ దెన్ లవ్. అంతే కదా, లవ్ కోసమే కదా. అంతే కదా, ప్రపంచం అంతా ప్రేమ కోసమే కదా. ఏం చేసినా కూడా ప్రతి దాంట్లోనూ లవ్వే ఉంటుంది కదా బై డిఫాల్ట్. వెరీ నైస్. యా. సో దీనివల్ల బికాస్ వీఆర్ డూయింగ్ 2 lives, we had 2 shades to play. సో ఈ షేడ్స్ గురించి నువ్వు కొంచెం చెప్పాలి. గత లైఫ్ షేడ్, ప్రెసెంట్ లైఫ్ షేడ్. నాకు తెలిసి శివ అండ్ విహారీ ఆర్ 2 shades that you have. నాకైతే బృందా అండ్ ద్రాక్షాయిని. సో ఈ క్యారెక్టర్స్ నీకు కనెక్ట్ అయింది ఎలా? అంటే శివ నీకు ఎలా కనెక్ట్ అయ్యారు, విహారీ నీకు ఎలా కనెక్ట్? ఇందాక మనం డిస్కస్ చేసుకుంటున్నట్టు మనం గోల్ అని చెప్పి స్టబ్బాన్గా కొన్నిసార్లు ఉండి నేచర్ మనకి ఎన్ని సిగ్నల్స్ ఇస్తున్నా కూడా మనం యాక్సెప్ట్ చేయకపోతే మన లైఫ్ ఎలా ఉంటుంది. అసలు ప్రజెంట్ సిచ్యువేషన్స్ని, ప్రజెంట్ ఇచ్చే సిగ్నల్స్ని, నేచర్ ఇచ్చే సిగ్నల్స్ని, మన చుట్టూతా వచ్చే ఆపర్చునిటీస్ని మనం యాక్సెప్ట్ చేస్తా మన లైఫ్ని దానికి తగ్గట్టు లీడ్ చేసుకుంటే ఎలా ఉంటుంది. ఈ రెండు ఒకటేసారి ప్లే చేస్తే ఎలా ఉంటుంది. అదే నన్ను ఎక్సైట్ చేసింది. ఒక పక్కన శివగా స్టబాన్గా అనుకున్నది సాధించటం ఎలా, విహారీగా అసలు మనం అనుకోవటం వేరు, నేచర్ మనకి ఏ ఆపర్చునిటీ ఇస్తుంది, నేచర్ మనకి ఏ సిగ్నల్ ఇస్తుంది, దాన్ని మనం యాక్సెప్ట్ చేస్తే మన లైఫ్ ఎలా ఉంటుంది, ఎంత ఫ్రూట్ఫుల్గా ఉంటుంది. రెండు డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ కదా. డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ మన దేవంలో ఉన్నాయి. సో ఈ ఐడియా, ఈ కోర్ ఇన్సెప్షన్ ఆఫ్ దిస్ ఐడియా కేమ్ ఫ్రమ్ అనిల్ గారు ఫస్ట్ డ్రాఫ్ట్ కదా. దాని తర్వాత యూ బిల్ట్ ఆన్. సార్ లైన్ చెప్పారు నాకు, అది విన్న తర్వాత నేను అసలు అంటే అది సార్ ఒక స్టైల్లో చెప్పారనమాట. నేను ప్రతిదీ అంటే ఆలోచన ప్రాబిలిటీస్ ఏంటి అని ఆలోచిస్తూ ఉంటాను. నాట్ ఓన్లీ సినిమా పర్స్పెక్టివ్, ఇలా కాకుండా ఇలా జరిగితే ఏంటి, ఇలా జరిగితే ఏంటి అని. అదే కథని నేను మైండ్లో డైజెస్ట్ చేస్తా. అసలు దీన్ని ఇలా జరిగితే ఏంటి అంటే నాకే ఎక్సైట్ అనిపించింది అనమాట. ఎందుకంటే ఐఎమ్ ద ఆడియన్. ఇప్పుడు ఆడియన్ ఏం కోరుకుంటారు, ఆ థ్రిల్లింగ్ని, ఆ లవ్ని, ఆ స్పిరిచువల్ని, లేదా అనే ప్రతిదీ ఆ టెన్స్ మూమెంట్స్ ఉంటాయి కదా. ఆ టెన్స్ మూమెంట్స్లో ఈ స్టోరీని ఊహించి నేను ఆ విధంగా స్క్రీన్ ప్లే మీద వర్క్ చేసి ఫస్ట్ మళ్ళీ ఒక 1 week తర్వాత 1 week ఇప్పుడు నాకంటే మనం బడ్జెట్ ఇచ్చి కూర్చోపెట్టుకునే రైటర్స్ నా దగ్గర లేరు. సో అందుకోసం నేను ఆ పాయింట్ని పట్టుకుని మళ్ళీ వీళ్ళ దగ్గరికి వెళ్ళి నేను జ్యోత్స్న గారిని, అనిల్ గారిని కూర్చోపెట్టి చెప్పగానే జ్యోత్స్న గారు అయితే క్లాప్స్ కొట్టేశారు. వావ్, అసలు ఎంత అద్భుతంగా ఉంది అని చెప్పి. సార్ కూడా చాలా సపోర్ట్. ఇమీడియట్గా నేను ఎప్పుడైతే నేనే డైరెక్షన్ చేస్తున్నాను సార్ అన్నారో ఇంకా నేను హ్యాపీ, సాటిస్ఫైడ్ అని చెప్పారనమాట. ఆ తర్వాత నుంచి ఎలా ఉంటుందో తెలుసు కదా. ఆ తర్వాత నుంచి జ్యోత్స్న గారు లీడ్ తీసుకున్నారు. ఈ సినిమా నేను ప్రొడ్యూస్ చేయాల్సిందే, మీరు ఎవ్వరు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా ఈ సినిమా నేను చేయాల్సిందే. ఎప్పుడైతే నేను వాళ్ళ కథను వాళ్ళకే చెప్పానో మేడం హోల్డ్ అయిపోయారనమాట. నేను ఈ సినిమాని తెస్తున్నాను, నాకు ఏమైనా. ఇప్పుడు సినిమా అయిన తర్వాత కూడా వాళ్ళు బిజినెస్ క్యాలిక్యులేషన్స్ కొంచెం రిలీజ్కి ఆగుదాము, మనం అది ఓటీటీ చూసుకోవాలి, ఇది చూసుకోవాలి, కొత్త ప్రొడ్యూసర్స్, మనం ఇంత హెవీ బడ్జెట్ పెట్టాము అంటే ఒక పక్కన మేడం అయినా ఇంకో పక్కన సార్ అయినా ఏమంటారంటే, అండి ఇంత బ్యూటిఫుల్ స్టోరీ వచ్చింది, స్టోరీ చూసుకుంటే మాకే ఇంత సాటిస్ఫాక్షన్గా ఉంది, మనీ ఓకే, ఈ ప్యాషన్ ఫుల్ఫిల్ అయింది,
3 years నుంచి మేము వెయిట్ చేసాము, ఇది తెర మీద ఫుల్ఫిల్ అయింది, కావాల్సింది. తెర మీద కనిపించాలి కదా Yes. అని చెప్పి నో క్యాలిక్యులేషన్స్, మనం ముందుకెళ్ళిపోదాము అని చెప్పి కూర్చున్నందుకు ఇవాళ పీవీఆర్ మూవీస్ మన ముందుకు వచ్చి Superb. ఇలాంటి ప్రొడ్యూసర్స్ కావాలి కావాలి ఇండస్ట్రీకి. పుషింగ్. ఇప్పుడు చాలా మంది అంటారు కొత్త వాళ్ళకి ఆపర్చునిటీ రావట్లేదు అంటారు. నేను కొత్త వారిని, నాకు ఏ బ్యాక్గ్రౌండ్ లేదు, ఏ సపోర్టు లేదు. కొత్త వాళ్ళకి ఆపర్చునిటీస్ వచ్చినా అవి నిలబెట్టుకునే కెపాసిటీ లేని వాళ్ళే ఉన్నారు. అంటే యూ బీటెన్ దట్. సో you've beaten that because you've proven yourself. ఇది చాలా హీ మంది ప్రూవ్డ్ హీ డిడ్ నాట్ మిస్యూజ్ చేయలేదు. మిస్యూజ్ చేయలేదు. యా, దట్ ఐ అగ్రీ. ఈజ్ అ వెరీ వెరీ సిన్సియర్ పర్సన్ అబ్బా. ఈ సినిమా చాలా మంది టీజర్ అదంతా చూడగానే దే హ్యావ్ సమ్ క్లూజ్. ఓకే, సో సమ్ పీపుల్ ఆర్ సేయింగ్ ఇట్ హ్యాస్ ఎలిమెంట్స్, అంటే కాపీ కాదు. ఓకే, ఇది మోస్ట్లీ మగధీర ఎలిమెంట్స్ ఉందా, ఇస్ ఇట్ ఇన్స్పైర్డ్ బై మగధీర అని అడుగుతారు. సో is it true or is it completely different from Magadhira? See, I'll tell you, ధన్య, ప్రేమ కథ అంటే హీరో హీరోయిన్ని ప్రేమించాల్సిందే. ఏ ప్రేమ కథ అయినా అంతే. ఎండ్ ఆఫ్ ద డే హీరో హీరోయిన్ కలుస్తాడా లేదా అనేదే ట్రెండ్ చేంజ్ అవుతూ ఉంటుంది. అది మనం ఎలా చూపించాము. ఇప్పుడు గత జన్మానంగానే మీరు చెప్పినట్టు ఆడియన్స్కి 1-2 క్లూస్ ఉంటాయి, కానీ ప్రేమ కథలు అంటే కొన్ని 100 క్లూస్ ఉంటాయి. మనకి ఆ క్లూస్ తక్కువ ఉన్నాయి కాబట్టి ఇది ఒక పెద్ద లార్జ్ స్పాన్లో కథ కాబట్టి మగధీర అని లేదంటే ఇంకో మూవీ అని వాళ్ళు అనొచ్చు. ఇట్ ఈస్ నాట్ ఎ మిస్టేక్, బట్ we are taking inspiration from an iconic director and iconic idea కాబట్టి it's a great thing. బట్ యాక్చువల్గా అసలు ఈ థీమ్ ఇట్ సెల్ఫ్ ఏ యూనిక్ థీమ్ ధన్య. మనకి ఎలా అంటే దేర్ ఈస్ నథింగ్ రాంగ్ టు టేక్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ ఎవ్రీ వన్. మనకి వీఆర్ గెటింగ్ అన్ ఆపర్చునిటీ టు లెర్న్ ఫ్రమ్ ఎవ్రీ వన్. సో తీసుకోవడంలో తప్పలేదు, కానీ ఈ కథ, ఈ సోల్ అనేది ఒక ఫ్రెష్ సోల్ అనమాట. వింటున్నప్పుడు అరే ప్రతి ఆడియన్ అరే మనకు కూడా ఇలాంటి ఎక్స్పీరియన్స్ జరుగుంటుంది కదా అనే ఫీల్ అయ్యే కథలు కాదు. మేడం, నాకు ఒక క్వశ్చన్. మీరు 4 years అంతమంది రైటర్స్ని పెట్టారు, డైరెక్టర్స్ని తో మాట్లాడారు, నాతో జస్ట్ ఒక 1 week ట్రావెల్ అయ్యారు. మీరు ఇంత పెద్ద ప్రాజెక్ట్ని తీసుకొచ్చి ఆయన భుజాల మీద ఎలా పెట్టారు? హీఈస్ ద వన్ అనిపించింది. ఎందుకంటే అప్పటి వరకు మేము చూసిన వాళ్ళంతా డిఫరెంట్ ఉన్నారు, ఈయన డిఫరెంట్ ఉన్నారు. ఎందుకంటే అందరిలా మాటలు చెప్పట్లా, హిజ్ వర్క్ స్పీక్స్ దేర్ అంతే. 1 weekలో స్క్రిప్ట్ ఫినిష్ చేసి దాన్ని డిస్క్రిప్షన్ అంతా బాగా చెప్పాడంటే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. దట్స్ ద రీజన్. బట్ ఐ ఫీల్ సోల్ కనెక్షన్ ఎక్కడో ఉంది అందరికీ. నాకు నీతో, నీకు మేడంతో, అనిల్ గారితో. సో ఐ థింక్ దిస్ హెస్ హ్యాపెండ్ ఫర్ అ రీజన్. మనందరూ కలవాల్సింది, సినిమా చేయాల్సింది, అది హిట్ అవ్వాల్సింది. రాసి పెట్టుంది ముందే. దట్స్ అన్ అమేజింగ్ థింగ్. సో ఈ సినిమా November 7th. ధన్య, నీకు ఒక క్వశ్చన్. ఆ పోస్టర్ చూసి, ఆ స్టైల్ చూసి నీకు ఏదన్నా గెస్ట్ చేయగలవా? ఈ పోస్టర్ చూసా, జస్ట్ ఆ స్టిల్ చూసి. లేదు అంటే అది ఎందుకు పెట్టాను తెలీదు. అది మన మూవీతో కనెక్ట్ అయింది, ఓకే, కానీ అసలు ఈ పోస్టర్ని, ఈ స్టైల్ని ఎందుకు పెట్టాను అంటే నేను ఇలా నిల్చోవడం స్టైలా, నువ్వు అలా పెట్టుకోవడం? అదే ఐఎమ్ గివింగ్ యూ ఎ ఛాన్స్ టు గెస్. టెల్ మీ. యాక్చువల్గా మేడం, ధన్య చాలా అందరి ఆడియన్స్ని గెలుచుకున్న ఒక డైలాగ్ ఉంది, పువ్విస్తే ఎక్కడ పెట్టుకుంటావు. సో ఆలోచిస్తా ఉన్నారు పువ్విస్తే ఎక్కడ పెట్టుకోవాలి అని. ఇప్పుడు ఇందులో మేడం ఆలోచిస్తున్నారు మాట ఎక్కడ పెట్టుకోవాలి. ఓపెన్ అయ్యారు కదా, అందుకే పెట్టుకోలేదని అక్కడ కూడా చెప్పాను. బట్ ఓ నైస్, హౌ నైస్, లైఫ్ కమ్స్ బ్యాక్ ఫుల్ సర్కిల్ అన్నట్టు. నైస్, వెరీ నైస్. ఓ నేను ఆలోచించలేదు యాక్చువల్లీ. సో దేవన్, ఫైనలీ మన కృష్ణలీల సినిమా ఆబ్వియస్లీ కామన్ ఆడియన్స్ అనుకుంటారు, అరే కొత్త బ్యాచ్ రా ఇది, కొత్త హీరో, మేము ఎందుకు వెళ్ళి థియేటర్లో చూడాలి అనుకుంటారు కదా.
యూ హ్యావ్ టు గివ్ దెమ్ అ వెరీ స్ట్రాంగ్ రీజన్ వాళ్ళు ఎందుకు థియేటర్కి వెళ్ళి మమ్మల్ని చూడాలి. యాక్చువల్గా నేను రీజన్ చెప్పడం కంటే ఆడియన్స్ చాలా ఇంటెలిజెంట్ పీపుల్. వాళ్ళు ఈవెన్ ఒక పోస్టర్ పెట్టిన దగ్గర నుంచి ఒక టీజర్ వదిలిన ప్రతి కంటెంట్లోనూ వాళ్ళు డిసైడ్ అయిపోతారు. ఇప్పుడు బై గాడ్స్ గ్రేస్ మన టీజర్కి ఇంత పాజిటివ్ అప్లాజ్ వచ్చింది అంటే నోవేర్ ఆడియన్స్ వాళ్ళే ఇచ్చారు కదా మనకి. సో మనం ఎవరు ఐ హ్యావ్ నో బ్యాక్గ్రౌండ్, ఐఎమ్ నో వన్. స్టిల్ ఒక టీజర్ని వదిలిన తర్వాత నుంచి వచ్చిన వైబ్ ఓన్లీ బికాస్ ఆఫ్ ఆడియన్స్. బికాస్ నేను కూడా ఒక ఆడియన్ కదా. కామెంట్స్ కూడా చాలా పాజిటివ్ కామెంట్స్ చాలా మంది చెప్తూ ఉన్నారు. పీపుల్ ఆర్ పాజిటివ్, పీపుల్ ఆర్ సో పాజిటివ్. మనం ఏంటి అంటే వాళ్ళకి ఆ కంటెంట్ వాళ్ళ చేతిలో పెడితే ఇట్ ఈస్ దేర్ ప్లాట్ఫామ్. వాళ్ళే కదా ఇప్పుడు ఇవాళ సోషల్ మీడియాలో కానీ యూట్యూబ్స్లో ఇన్స్టాగ్రామ్స్లో మనం ఇంత పాజిటివ్ రెస్పాన్స్ ఎందుకు వస్తుంది అంటే బికాస్ ఆఫ్ దెమ్. సో మనకి వీ డోంట్ గివ్ దెమ్ స్పెసిఫిక్ రీజన్ టు వాచ్. ఒక కంటెంట్ మనం వదిలితే ఇది మేము థియేటర్స్లో చూస్తాము అని చెప్పి దే ఆర్ రెడీ టు వాచ్ అనమాట. సో మన కంటెంట్ కూడా అంత స్ట్రాంగ్గా ఉండబట్టి ప్రతి ఈవెన్ ఫస్ట్ లుక్ నుంచి శివ అండ్ విహారీ గెటప్ వదిలిన దగ్గర నుంచి ఈ రోజు వరకు మనకి ప్రతి కంటెంట్లోనూ ఈ పాజిటివిటీ వచ్చింది అంటే బికాస్ ఆఫ్ దెమ్ కదా. ఇంత లార్జ్ స్కేల్ ఆఫ్ కథని మనం ఆ థియేటర్ ఎక్స్పీరియన్స్లో చేస్తేనే పీపుల్ కెన్ ఎంజాయ్ ఈ స్పాన్ ఆఫ్ దీన్ని. మనకి ఇప్పుడు ఓటీటీలో ఏముంది, పాజ్ పెడతాం, ఇంట్లో కిచెన్లో కావాల్సిన ఫుడ్ తెచ్చుకుంటాము, బాల్కనీకి వెళ్ళి బయటకు వెళ్ళి వస్తూ ఉంటాము, గ్యాప్లో ఫోన్ చూసుకుంటాం. థియేటర్ ఇస్ ద ఓన్లీ ప్లేస్ వేర్ వీ విల్ స్విచ్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ మై మైండ్. ఆ బ్లాక్లో ఓన్లీ ఆ థీమ్లోనే మనం ట్రావెల్ అవుతాం. మూవీ ఓపెన్ అయిన 5 minutesకి మనం ఆ మూవీలోకి వెళ్ళిపోతాం. అది ఓన్లీ థియేటర్లో మాత్రమే వస్తుంది. ఇది రిమోట్ మన చేతిలో ఉంటుంది, మనం ఎక్కడ కావాలో అక్కడ ఆపుతాము. అక్కడ మన చేతిలో ఉండదు. వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ద థియేటర్. ఇది మన చేతిలో ఉంటుంది కాబట్టి మనకు అంత కిక్ రాదన్నమాట. డెఫినెట్లీ. సో మన సినిమా కృష్ణలీల November 7th థియేటర్స్లో రిలీజ్ అవబోతుంది. నాకు మీరు ఎంత ప్రేమ ఎంత సపోర్ట్ ఇచ్చారో ఇప్పటి వరకు. నేను దగ్గర ఒక 35 to 40 ఫిల్మ్స్ చేశానండి. ఇప్పటి వరకు నన్ను ఎంత సపోర్ట్ చేస్తున్నారు, ఎంత లవ్ ఇస్తున్నారు. యూఆర్ షవరింగ్ మీ విత్ సో మచ్ అఫెక్షన్. ఇదే అఫెక్షన్ అండ్ ఇదే లవ్ అండ్ సపోర్ట్ మీరు దేవన్కి కూడా ఇవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హీస్ వన్ ఆఫ్ ద బెస్ట్ హ్యూమన్ బీయింగ్స్ ఐ హ్యావ్ మెట్ ఇన్ మై లైఫ్. సో ఒక కొత్త హీరో రాబోతున్నాడు. సో దానికోసం యూ హ్యావ్ టు గివ్ దేవన్ one chance and come to the theaters and watch our timeless love story. We will see you in theaters very soon. ధన్య, సరే ఇప్పుడు నేను ఐ లాస్ట్ యూ సంథింగ్. ఇప్పుడు కొత్త ప్రొడ్యూసరు, కొత్త యాక్టరు, నేనే డైరెక్టరు, నో ఎక్స్పీరియన్స్, నాకు వెనకాల సినిమా సర్కిల్ లేదనుకోండి, నీకు ఓపెన్గా చెప్పేసాను ఆన్ ద వెరీ ఫస్ట్ మీటింగ్. కానీ నువ్వు ఏ రోజు మమ్మల్ని ప్రొడక్షన్లో కానీ యాక్టింగ్లో కానీ ఏ విషయంలోనూ ఇబ్బంది పెట్టకుండా ఒక కొత్త డెబ్యూ పీపుల్ సినిమాని ఓపెన్ చేస్తే కంప్లీట్ చేయగలరా లేరా అనే కాన్ఫిడెన్స్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్కి లేని టైంలో నీకు ఇంత ఎక్స్పీరియన్స్ ఉండి నువ్వు ఆల్రెడీ ఇంత స్ట్రగుల్స్ ఫేస్ చేసావు కొత్త సినిమాతో, కొత్త ప్రొడ్యూసర్స్తో ఎలా ఉంటుంది అని చెప్పి. కానీ స్టిల్ వాట్ మేడ్ యూ టు బిలీవ్ మీ? అదే దేవన్, నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఐ వాజ్ ఆల్సో నో వన్. ఐ హ్యావ్ నోబడీ ఇన్ ద ఇండస్ట్రీ. నాకు ఎవరు తెలీదు. నేను కొత్తగా వచ్చాను. కాలేజ్ ఫినిష్ అయ్యాక ఇంట్లో చెప్పకుండా నేను యాక్ట్ చేసిన ఫస్ట్ సినిమా 7th Sense యాక్చువల్లీ రిలీజ్ అవ్వగానే తెలిసింది వాళ్ళకి. ఇప్పుడు నేను అప్పుడు జీరో, నాకు ఎవరు తెలీదు, నన్ను ఎవరికి తెలీదు, నా టాలెంట్ ఎవరికి తెలీదు. అప్పుడు నా మీద some of the biggest directors, మురుగదాస్ సార్ కానీ, గౌతమ్ మేనన్ సార్ కానీ, ఆర్ ప్రొడ్యూసర్స్ సీతమ్మ వాకిట్లో సినిమాలో దిల్ రాజు సార్ కానీ, వాళ్ళు నా మీద ఎందుకు నమ్మకం పెట్టి నాకు రోల్ ఇచ్చారు? కరెక్ట్. వాళ్ళు అది ఇచ్చారు కాబట్టి నేను ఇక్కడ ఉన్నాను ఈరోజు. సో వాళ్ళు నా మీద పెట్టిన బ్లైండ్ ఫెయిత్ నేనెందుకు ఒక కొత్త హీరోకి, కొత్త డైరెక్టర్కి పెట్టకూడదు? దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ కదా. ఎవ్రీథింగ్ ఈజ్ ఫెయిత్, ఎవ్రీథింగ్ ఈజ్ ట్రస్ట్. కళ్ళు మూసుకొని
నమ్మకం ఉండాలి. అంటే ఐ లవ్డ్ యువర్ నరేషన్, యువర్ సూపర్, టూ గుడ్. ఒక ప్రొఫెషనల్ డైరెక్టర్ లాగా, ఒక ఎక్స్పీరియన్స్ డైరెక్టర్ లాగా నువ్వు నరేట్ చేసావు, బాగా నరేట్ చేసావు. నాకు కొన్ని ఇన్స్టింక్ట్స్ ఉంటాయి, ఓకే ఇది బాగానే ఉంటుందిరా, ఐ థింక్ వీ షుడ్ డూ దిస్ ఫిల్మ్ అని. క్యారెక్టర్ అయితే అద్రిపోయింది. 2 షేడ్స్ ఒకటే సినిమాలో నన్ను ఇంత ప్రోగ్రెసివ్గా, ఇంత మోడర్న్గా చూపిస్తున్నావు, అంత ట్రెడిషనల్గా చూపిస్తున్నావు నన్ను, ఇంత యు ఆర్ గివింగ్ మీ సో మచ్ టు పర్ఫామ్. సో ఇదంతా నువ్వు నాకు ఇస్తున్నప్పుడు యూఆర్ లిటరలీ గివింగ్ మీ ఇన్ అ సిల్వర్ ప్లేట్ దేవన్. సో అంత గట్ ఫీలింగే నాకు. కానీ మేడం నాకు ఏమనిపించిందంటే, మనము కొత్త వాళ్ళం అయినా కూడా ధన్యాన్ని చూసిన తర్వాత తన డిసిప్లిన్ కానీ, తన హార్డ్ వర్క్ కానీ, మనకి ఏ రోజు ఈ సీన్ చేయను, ఆ సీన్ చేయను, ఇలా రాను అని ఏ రోజు చెప్పకుండా మనకి ఇంత సపోర్టివ్గా తన ఫేవర్ వచ్చి ఒక టెక్నికల్ గ్లిచ్ వల్ల ఒక నైట్ ఆల్మోస్ట్ 7 టేక్స్ చేసాం మనం. ఒక పక్కన అప్పటిదాకా పక్కన రగ్గు కప్పుకొని అలా షివర్ అవుతున్నప్పుడు ప్రతి టేక్లోనూ వాటర్ తాగేస్తుంది. ఇంత డెడికేషన్ చూసిన తర్వాత అసలు ఒక ఆబ్వియస్లీ గాడ్ ఎందుకు ఆపర్చునిటీస్ 1 by 1 ఇస్తూ ఉంటాడు అంటే, ఇట్ హ్యాస్ టు నీ డెడికేషన్కి, నీ సిన్సియారిటీకి మేమే ఫిదా అయిపోతున్నాం. అంటే ఒక కొత్త వాళ్ళం వీఆర్ లైక్ మూవీ కంప్లీట్ చేస్తామా లేదా అనేది నాకు తెలుసు, నా గట్ ఫీలింగ్ ఏంటి, నేనేంటి అనేది ఐఎమ్ కాన్ఫిడెంట్. బట్ నువ్వు ఇంత ఎక్స్పీరియన్స్లో ఇన్ని ఫేస్ చేసిన తర్వాత కూడా ప్రాబ్లమ్ని నీ కాన్ఫిడెన్స్ని తీసుకొచ్చి మా చేతిలో పెట్టుకున్నందుకు మా ఫస్ట్ స్టెప్లో మేము ఎప్పటికీ సినిమా ఇస్ మై లైఫ్ అండ్ మై హార్ట్ అండ్ మై బ్లడ్. నా నరాలో జస్ట్ నాకు రోజు లేవగానే సినిమా. తను ఎక్కడ రెన్యూమరేషన్ విషయంలో కానీ, నాకు ఇలాగా కావాలి, నేను ఇప్పుడైతేనే చేస్తానని కానీ, ఇంత కంఫర్ట్ ఒక కొత్త వాళ్ళకి ఇచ్చిందంటే, ఇంకా ఎక్స్పీరియన్స్డ్ పీపుల్తో తను ఎంత వర్క్ చేస్తున్నారు అని చెప్పి నేను అడిగితే, నేను ఇక్కడ ఎలా ఉన్నానో అక్కడ అలానే ఉంటాను. అందుకనే మేబీ మహేష్ బాబు గారితో వర్క్ చేసే ఆపర్చునిటీ కానీ, ఇంకా అంతమంది ఆపర్చునిటీస్ మీకు వచ్చింది. నాకేమనిపించిందంటే కాబట్టి అలాంటి రూల్స్ తెలీదు. మేబీ నాకు ఇప్పటి వరకు మన కృష్ణలీల ఆపర్చునిటీ కూడా ఎలా వచ్చిందంటే, మేనేజర్ ఫోన్ చేసి, మేడం లాస్ట్ మూవీలో మనం కలిసి వర్క్ చేసాము, నాకు చాలా నచ్చింది మీ వర్కింగ్ స్టైల్, ఈ సినిమా కూడా చేయండి, ఒకసారి వచ్చి మీ మణిదేవన్ గారిని కలవండి అని చెప్పారు. సో నాకు మోస్ట్లీ వస్తున్న వర్క్ నన్ను ప్రీవియస్ సినిమాలో ఎవరో చూసి అక్కడ వాళ్ళు నా వర్క్ స్టైల్, నా మేబీ ప్రొఫెషనలిజం అంతా నచ్చి నా ప్రతి సినిమా అలానే వస్తున్నాయి. ఎవరో అక్కడి నుంచి ఫోన్ చేసి, మీరు అక్కడ చాలా మంచిగా వర్క్ చేసి ఇచ్చారంట మేడం, ఇక్కడ కూడా చేయండి అంటారు. సో ఐఎమ్ సో బ్లెస్డ్, నా వర్క్ చూసి, నా ప్రొఫెషనలిజం చూసి నాకు ఇంకా ఎక్కువ వర్క్ వస్తున్నాయని. స్టోరీ వినేటప్పుడు కూడా ఆ ఎగ్జైట్మెంట్ ఇవన్నీ, స్టోరీ అయితే అదిరిపోయింది. నెక్స్ట్ పాయింట్స్ కనెక్ట్ చేసుకోవడం మీరు వెంటనే. సో యా, దట్స్ వాట్. నువ్వు లాస్ట్గా యూ హ్యావ్ టు టెల్ ది ఆడియన్స్ ఇన్ సంథింగ్, ఫినిషర్ లాగా, ఇఫ్ యూ వాంట్ టు గివ్ అబౌట్ కృష్ణలీల. కెమెరా ఉంది కదా. మీ అందరికీ చెప్తున్నాను ఆడియన్స్, నేను మీలాంటి వాడిని. నాకు ఒక ఆపర్చునిటీ వచ్చి, నేను కెమెరాకి ఇటు సైడ్ వచ్చి, నేను మీలో నుంచి ముందుకు వచ్చి, నాకు దేవుడు ఈ ఆపర్చునిటీ ఇచ్చాడు. ఐ 100% బిలీవ్ కృష్ణలీల ఈజ్ ఎ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్, రిలీజింగ్ ఆన్ November 7th. మీరందరూ చాలా థ్రిల్గా ఫీల్ అయ్యే ఒక సూపర్ న్యాచురల్ లవ్ స్టోరీ తీసాము. ప్లీజ్ కమ్ టు థియేటర్స్, వాచ్ ఇన్ థియేటర్స్. కృష్ణలీలని వాచ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. మహాసేన్ విజువల్స్ కొత్తగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాం. కృష్ణలీల మూవీ ద్వారా జనాలు అందరూ ఆదరిస్తారని. థ్యాంక్ యూ. సూపర్.